అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అనుబంధం మనిషి జీవితానికి ముఖ్య ఘట్టం పెళ్ళి. జీవితం సంతోషంగా సాగాలన్నా, నాశనమైపోవాలన్నా పెళ్ళితోనే, జీవిత భాగస్వామితోనే సాధ్యమది. అది ఆడైనా మగైనా. మంచి భార్యగా ఉండాలంటే తనకంటూ ఒక కుటుంబం ఏర్పడింది అని గుర్తించాలి. ఒక కొత్త వ్యక్తుల మధ్యకు వెళ్తున్నాం కాబట్టి మన విలువలను పెంచుకోవాలన్నా, తగ్గించుకోవాలన్నా అనుకోవగా ఉండటం అలవాటు చేసుకోవాలి. తన తల్లిదండ్రులతో సమానంగా అత్తమామలను చూసే విధంగా ఉండాలి. నా వాళ్ళు నీ వాళ్ళు అనే భేదాలు లేకుండా ఉండాలి. కష్ట సుఖాల్లో ఎక్కువ కాలం తన వెంట ఉండేది భర్త అని గుర్తించాలి. ప్రేమను పంచడంలో భర్తకు ప్రత్యేక స్థానం ఉండాలి. నా భర్త, నా పిల్లలు అనే స్వార్థం ఉండాలి. కానీ ఎదుటి వారి పట్ల ఈర్ష్యాభావం లేకుండా ఉండాలి. భర్తను ప్రేమించాలి, ప్రేమించబడే విధంగా ప్రవర్తించాలి. ఈ గోల కోసం జీవితాలు నాశనం చేసుకోకూడదు. మంచి భర్తగా ఉండాలంటే భార్య అంటే బానిస కాదు, నిన్ను నమ్మి ఒక కొత్త వ్యక్తి నీ జీవితంలో అడుగుపెట్టిందని గుర్తించాలి. ఆమె కష్ట సుఖాల్లోనూ సమానంగా ఉండటానికి ప్రయత్నించాలి. నేనే ఇంటి యజమానిని అనే మనస్తత్వం ఉండకూడదు. భార్య ఇష్టాలను గుర్తించి వాటిని తీర్చాల్సిన పూర్తి బాధ్యత నీదే అని గ్రహించాలి. నువ్వే సర్వస్వం అని నమ్మి నీతో జీవితాంతం ఉండటానికి వచ్చింది. నేను మగాన్ని అనే అహంకారం నీకు ఉండకూడదు. భార్య అంటే భర్తలో సగభాగం, అంతేకాని బానిస కాదు అని గుర్తించాలి. నీ జీవితంలో ఎక్కువ కాలం నీతో ఉండే ఏకైక వ్యక్తి భార్య. నువ్వు తనకు ఎంత ప్రేమను పంచితే అంతకు రెండింతలు నిన్ను ప్రేమిస్తుంది. ముఖ్యంగా నీ వంశవృద్ధికి కారణం స్త్రీ అని గుర్తించాలి. తన పుట్టింటి వారందరినీ వదిలి నీ కోసం వచ్చిందని గుర్తించాలి. ఆమె తలుచుకుంటే నీ కుటుంబాన్ని అంచెలంచెలుగా ఎక్కించగలదు, లేకపోతే పాతాళానికి తొక్కయ్యగలదు నీ భార్య. సర్దుకుపోయే మనస్తత్వాలు ఇరువురిలో ఉన్నప్పుడే వారి కాపురం సంతోషంగా సాగిపోతూ నలుగురిలో గౌరవంగా ఉంటుంది. లేదంటే బజారున పడటం ఖాయం. ముఖ్య విషయం ఒకరిపై ఒకరికి నమ్మకం ముఖ్యం. అలాగే చెప్పుడు మాటలు వినడం వలన కుటుంబాలే నాశనం అయిపోతున్నాయి అని గుర్తించుకోవాలి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.